హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన టెస్ట్ పేపర్ దానికి సొల్యూషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ నవంబర్ 26, 1949? నవంబర్ 26, 1949 ఆ టైంకి, అంటే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న టైంకి ఏ ప్రొవిజన్స్ మనకి అమల్లోకి రావడం జరిగింది అని అడుగుతున్నారు. సిటిజన్షిప్ అమల్లోకి వచ్చింది, ఎందుకంటే పౌరసత్వం లేకుండా ఒక రాజ్యాన్ని స్థాపించలేము. 2 ఎలక్షన్స్ ప్రొవిజన్స్ కూడా, ఎన్నికలకు సంబంధించినవి కూడా వచ్చాయి. ప్రొవిజనల్ పార్లమెంట్ అంటే తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి, ప్రాథమిక హక్కులు అనేవి ఫుల్ ఎన్ఫోర్స్మెంట్ జనవరి 26, 1950 తర్వాత మాత్రమే రావడం జరిగింది. మనకు ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కాబట్టి ఈ క్వశ్చన్ మనకి ఫండమెంటల్ రైట్స్ ఎలిమినేట్ చేసి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. Question number 2. In which case did the Supreme Court hold that fundamental rights cannot be amended? ప్రాథమిక హక్కుల్ని మీరు సవరించలేరు అని సుప్రీంకోర్టు ఏ ప్రధాన కేసులో వ్యక్తీకరించడం జరిగింది? ఏ కేసులో అది చెప్పడం జరిగింది? గోలక్నాథ్ కేసులో చెప్పడం జరిగింది. గోలక్నాథ్ కేసు, ఐసీ గోలక్నాథ్ కేసు 1967. మొదటగా మనకి శంకరీ ప్రసాద్ కేసులో సవరణ చేసుకోవచ్చు అని చెప్పింది. దాని తర్వాత వచ్చిన కేసు గోలక్నాథ్ కేసు. ఇవన్నీ, ఈ కేసులన్నీ భూమి హక్కు, ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన, ఆస్తి హక్కు, వీటికి సంబంధించిన కేసులే. సో 1967 గోలక్నాథ్ కేసు మనకి ప్రాథమిక హక్కుల్ని సవరించలేరు అని చెప్పింది. మినర్వా మిల్స్ కేసు మనకి 1980లో డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది. కేశవానంద భారతి కేసు మనకి క్లియర్గా తెలుసు, 1973 మౌలిక స్వరూపం, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం గురించి తెలియజేసేది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. Which of the following provisions did the Supreme Court codify in 1996? ఏ పర్టికులర్ ఆర్టికల్ 21 ప్రకారం కోడిఫై దట్ సూసైడ్ ఇస్ ఏ క్రైమ్ అండర్ ఆర్టికల్ 21? అధికరణ 21 ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం నేరం అని 1996లో సుప్రీంకోర్టు ఏ అంశాలని తీసుకొని మనకి చెప్పడం జరిగింది? 1966లో ఒక స్పెసిఫిక్ కేసుని సుప్రీంకోర్టు డీల్ చేస్తున్న టైంలో అవన్నీ మనకి చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు మనకి 1996 ఎందుకు అడిగారంటే, స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఇయర్లో మనకి జియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసు మనకి సుప్రీంకోర్టులో ఫైల్ చేయబడింది. సుప్రీంకోర్టు ఈ కేసును వాడుకుంటూ మనకి ఆత్మహత్యకు సంబంధించిన నిబంధనలు ఈ కేసు ద్వారా మనకి వ్యక్తీకరించడం జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం నేరం. ఎందుకు నేరం అది? ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ రైట్ అన్నారు. ఆత్మహత్య చేసుకోవడం ఒక పౌరుని యొక్క సహజ హక్కు. ఇది రాంగ్. మనకి ఎటువంటి ప్రిన్సిపల్ని అప్లై చేసినా ఇది డెఫినెట్గా రాంగ్ అవుతుంది. రెండోది చూసుకుంటే ఇట్ ఈజ్ ఎ క్రైమ్ అండర్ లా. ఆబ్వియస్గా మనకి ఇది నేరంగా పరిగణించడానికి మనకి ఆల్రెడీ లాలో మనకి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే కోర్ట్ డిడ్ నథింగ్ అన్నారు. కోర్ట్ డిడ్ నథింగ్ కాదు, చాలా వరకు సుప్రీంకోర్టు ఈ కేసుని యూజ్ చేసుకొని అనేక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్ ద అబోవ్ కూడా కరెక్ట్ కాదు. మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. హూ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా? ఎవరు మనకి ప్రాథమిక హక్కుల్ని ఫైనల్గా ప్రొటెక్ట్ చేసే రక్షకుడు ఎవరు అంటే మనకి సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్. వారి రిట్ జ్యూరిస్డిక్షన్ యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం మరియు హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం మనకి ఫండమెంటల్ రైట్స్ ఫైనల్ ప్రొటెక్టర్ అంటారు. ఫైనల్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి 226 కింద మనకి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఆర్టికల్ 22 గురించి, అధికరణ 22 గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. కింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఆర్టికల్ 22 గురించి క్లియర్గా ఐడియా ఉంటుంది. అధికరణ 22 మనకి ప్రొటెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ లాస్, పీడీ యాక్ట్ల గురించి మనకి క్లియర్గా వివరిస్తుంది. సో స్టేట్మెంట్స్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ బై ది ఆర్టికల్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ బై ది ఆర్టికల్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ మనకి క్లియర్గా ఉంది, కరెక్టే. దిస్ ఫండమెంటల్ రైట్ ఈస్ గ్యారంటీడ్ టు సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. నాన్ సిటిజన్స్ అనే వ్యక్తులు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. కరెక్టే ఇది కూడా, ఎందుకంటే మనకి సిటిజన్స్కి ఓన్లీ ఉండేవి 15, 16, 19, 29, 30. ఇది కూడా కరెక్టే. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే రైట్స్ గ్యారంటీడ్ అండర్ దిస్ యాక్ట్ అప్లై టు దోస్ అరెస్టెడ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ఏవైతే రైట్స్ మనకి ఏవైతే కింద ఇచ్చిన హామీ హక్కులు
ఈ నివారక నిబంధన చట్టాల కింద అరెస్ట్ అయిన వారికి వర్తిస్తాయి అంటున్నారు. ఇది మనం క్లియర్గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 22 ఆర్టికల్ 22 1 మరియు 2 క్లాజులు దీనికి వర్తించకపోవచ్చు. వేరేస్ మనకి 22 3 నుంచి 7 క్లాజులు ఉన్నాయి, దానికి ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించినవి వర్తిస్తాయి. ఎందుకంటే 22(1)(2 మనకి అరెస్ట్కి సంబంధించినవి. ఇక్కడ ఏమంటున్నారు, అన్ని హక్కులు, ఈ హక్కు అన్నిటికీ వర్తిస్తుంది, ప్రివెంటివ్ డిటెన్షన్కి వర్తిస్తుంది అంటున్నారు, కానీ అరెస్ట్కి వర్తించదు కదా దీనిలో. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ క్లియర్గా. 4వ స్టేట్మెంట్ చూసుకుంటే రైట్స్ గ్యారంటీడ్ అండర్ దీస్ ప్రొవిజన్స్ డు నాట్ అప్లై టు ఫారెన్ ఎనిమీస్. అంటే మనకి ఏలియన్స్లో ఎనిమీ ఏలియన్స్ ఉంటారు. ఫారెన్ కంట్రీస్ నుంచి, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఎనిమీ ఏలియన్స్ అంటారు. ఇటువంటి రైట్స్ మనం ఏలియన్స్ అంటే ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తాం, నాన్ సిటిజన్స్కి ఇస్తాం, కానీ ఎనిమీ ఏలియన్స్కి ప్రొవైడ్ చెయ్యం. కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్. మనకి ఆప్షన్స్ చూసుకుంటే ABD కరెక్ట్ ఆన్సర్. మనం C ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది.